ప్రకృతితో కలిసి జీవిస్తే జీవితం చాలా ఆనందంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి ప్రకృతి బిడ్డలకు ఉండే కళా నైపుణ్యత సాధారణమైంది కాదు. అడవే అమ్మగా అనుకున్నదే తడువుగా కళా నైపుణ్యాలు నేర్చుకోవడంలో వారు సిద్ధహస్తులు. కలిసిమెలిసి జీవిస్తూ కల్మషం లేకుండా ఉండటం ఆ ప్రకృతి ప్రాణాలకే చెల్లుతుంది. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈ అడవి బిడ్డలు మహానగరంలో ఉంచిన వారి ఉత్పత్తుల్ని కళా నైపుణ్యాన్ని ప్రదర్శించగా విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆదివాసీ గిరిజనుల్లో ఉండే కళా నైపుణ్యత సాధారణమైంది కాదు. అడవే అమ్మగా అనుకున్నదే తడవుగా కళా నైపుణ్యాలు నేర్చుకోవడంలో వారు సిద్ధహస్తులు. ప్రకృతి బిడ్డలు బంజారా భవన్లో నిర్వహించిన వేడుకల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన తెగలకు సంబంధించిన వారు ఇందిరా మహిళా శక్తి సౌజన్యంతో స్టాళ్లని ఏర్పాటు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. సంప్రదాయ వేషధారణలో కొమ్ము నృత్యం, డప్పు నృత్యాలు చేస్తూ ప్రదర్శనలో పాల్గొన్నారు. హైదరాబాద్ బంజారా భవన్లో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. ఆదివాసీ విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలని, అదే సమయంలో సంస్కృతిని విస్మరించకూడదని సీతక్క తెలిపారు. ఆదివాసీ గిరిజనుల పూర్వీకులు ఆరోగ్యకరమైన సాంస్కృతిక జీవన విధానం గడిపారని, ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 30 స్టాళ్లను పరిశీలించారు. మనం వెనకట గంజి తాగితే మరి అదే విధంగా కొర్రలు, సజ్జలు, ఇట్లా రొట్టె ఇవి తింటే ఇవందరూ ఏమనేటోళ్ళు వెనుకబడ్డ వాళ్ళు తింటారు, ఏం లేని వాళ్ళు పేదోళ్ళే తింటారు. పేదోళ్ళమే కానీ మన ఫుడ్ చాలా హెల్తీ ఫుడ్. అదంతా ఎక్కడికి వచ్చింది? స్టార్ హోటళ్ళకి వచ్చింది. పేదవాళ్ళు వాడితేనేమో దానికి వాల్యూ లేకుండా ఉండేది. కానీ ఈరోజు పెద్దవాళ్ళు స్టార్ హోటళ్ళలో వాడితే దానికి బాగా వాల్యూ చేసేసారు. కాబట్టి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా పూర్వీకులు చాలా శాస్త్రీయంగా ఉన్నది మనది జీవన విధానం. మార్కెట్ తో సంబంధం లేకుండా కూడా అడవిలో దొరికే మరి రకరకాల ఆయుర్వేద వైద్యంతో చాలా అద్భుతంగా బతికింది. మనం బయట దానికి ఎక్కువ అలవాటు పడిపోయి మనది మర్చిపోతున్నాం. మర్చిపోకండి, అది కాపాడుకోవాలి. గిరిజన ఆదివాసీల వేషధారణ, వాళ్లు ధరించే నగలను బంజారా భవన్లో ప్రదర్శించారు. వెదురు బొంగులను ఉపయోగించి చేసిన అందమైన బొమ్మలు, నాయక్, పోడు తెగవారి ఫేస్ మాస్కులు, కోయా పెయింటింగ్ ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి ట్రైబల్ వెల్ఫేర్ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు ఇంటీరియర్ డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, ఫోటోగ్రఫీతో నిర్వహించిన స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మన్ కీ బాత్ లో మోదీ ప్రస్తావించిన మహువా లడ్డూలను ప్రదర్శించారు. ఇప్ప పువ్వు, మిగతా పదార్థాలతో తయారు చేసిన ఆ లడ్డు రక్తంలో హిమోగ్లోబిన్ పెంపు, ఐరన్ వృద్ధిలో ఉపయోగపడుతోందని నిర్వాహకులు చెబుతున్నారు. ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ నుంచి వచ్చాము. అండ్ 3 డిపార్ట్మెంట్స్, ఫ్యాషన్ డిజైన్ అండ్ ఫోటోగ్రఫీ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్, 3 డిపార్ట్మెంట్స్ అండ్ 8 మెంబర్స్ స్టూడెంట్స్ వచ్చాం. సో ఈచ్ డిపార్ట్మెంట్ వాళ్ళ సంబంధించిన ప్రొడక్ట్స్ అవన్నీ ఎగ్జిబిషన్లో పెట్టాం. హ్యాండీక్రాఫ్ట్స్ మోస్ట్ ఆఫ్ ది అండ్ దాని హిస్టరీ, మేకింగ్ ప్రాసెస్ అవన్నీ కనుక్కున్నాం. అండ్ పెయింటింగ్స్ కూడా అంటే బెటర్గా ఇంకెలా చేయాలి అండ్ కల్చర్ వాళ్ళ రిచ్నెస్. ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మేము బిస్కెట్లు, రాగి బిస్కెట్లు, సజ్జ బిస్కెట్లు, జొన్న బిస్కెట్లు, సాంలో బిస్కెట్లు ఇప్పుడు తెచ్చినాం. 4 రకాల బిస్కెట్లు ఉన్నాయి. అక్కడ ఏం వాడతాం? వనస్పతి బిస్కెట్, సాల్ట్, బెల్లం, వంట సోడా, ఎసెన్స్, ఏదైనా వెన్నెల అయినా పైనాపిల్ అయినా ఎసెన్స్ ఒకటి వాడుతున్నాం. రాగి పిండి అది అంతే వాడుతున్నాం. ఇప్పుడు 4 రకాల బిస్కెట్లు ఉన్నాయి సార్. సజ్జలు, జొన్నలు, సాములు, రాగి. మండల సమైక్య ఆధ్వర్యంలో మహువా లడ్డు తయారు చేస్తాం. అంటే ఇప్ప పువ్వును వేయించుతాం, ముందు దులుపుతాం, తర్వాత మంచిగా ఎంట పెట్టి వేయించి పల్లీలు, నువ్వులు, కాజు, బాదం, బెల్లం, ఇలాచి ఇవన్నీ వేసి తయారు చేసి అమ్మకానికి తీసుకొస్తాం. పావు కిలో 125కు అమ్మాల అని 100 రూపాయలు కూడా ఇచ్చేస్తాం. ఇవి తింటే రక్తం వస్తుంది. ఈ బొక్కలలో గుజ్జు అరిగిపోతే చూడు, ఆ గుజ్జు వస్తుంది. నడుముకు బలం,
ఆ విధంగా ఇన్ని పని చేస్తాయి. సాంస్కృతిక ఆరోగ్యకరమైన జీవన విధానం గడపడంలో ఆదివాసీలు సిద్ధహస్తులు. ప్రకృతి నుంచి పాఠాలు నేర్చుకుని అవి తమ జీవనానికి అన్వయించుకోవడంలో ప్రత్యేక శైలి అని ఆ జీవన విధానం వారి సాంస్కృతిక వైభవం చూస్తుంటే తెలుస్తోంది.